200 కోట్ల థియేటర్ రిలీజ్ బిజినెస్. ఒకప్పుడు అది అసాధ్యంగా కనిపించేటువంటి ఫిగర్. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకి మార్కు చాలా డామినేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ లిస్టులో ఉన్న ఒక హీరో ఆధిపత్యం చూస్తే మీరే షాక్ అవుతారు. అదెవరో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఒక మూవీ రిలీజ్కు ముందే డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడితే దాని అర్థం ఆ హీరో మార్కెట్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో 200 కోట్లకు పైగా థియేటర్కల్ ప్రీలీజ్ బిజినెస్ చేసినటువంటి సినిమా లిస్ట్ చూస్తే కొందరు స్టార్ హీరోలు మార్కెట్ని ఎలా డామినేట్ చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది మన రెబల్ స్టార్ ప్రభాస్. ఏకంగా 7 సినిమాలు, 200 కోట్లకు పైగా థియేటర్కల్ ప్రీలీజ్ బిజినెస్ చేసినటువంటి సినిమాలు. వాటిలో బాహుబలి 2, సాహో, రాధేశ్యం, ఆదిపురుష్, సాలార్, కల్కి 2898 AD, అలాగే ది రాజాసాబ్ కూడా ఉన్నాయి. ఇది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, పాన్ ఇండియా మార్కెట్లో ప్రభాస్కున్న రీచ్ ఎంత బలంగా ఉందో చూపించేటువంటి ఒక ఉదాహరణ. మూవీ టాక్ ఎలా ఉన్నా రిలీజ్కు ముందే భారీ బిజినెస్ జరగడం అనేది మార్కెట్పై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఇక రెండవ స్థానంలో ఉన్నది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ట్రిపుల్ గేమ్ చేంజర్, ఇప్పుడు పెద్దితో కలిపి మొత్తం 3 మూవీస్ 200 crores పైగా థియేటర్కల్ రిలీజ్ బిజినెస్ క్లబ్లో చేరాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్ది ఒక కొత్త ప్రాజెక్ట్. ఇది సీక్వెల్ కాదు, ఫ్రాంచైజీ మూవీ అస్సలు కాదు. అయినప్పటికీ ఈ స్థాయి బిజినెస్ సాధించడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది రామ్ చరణ్ కెపాసిటీ. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ట్రిపుల్ అలాగే వార్ 2 ఈ 2 మూవీస్ ఈ క్లబ్లో ఉన్నాయి. ట్రిపుల్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్ల వస్తే వార్ 2 హృతిక్ రోషన్ వల్ల వచ్చింది. సో ఈ రెండింటి వల్ల కూడా 200 crores క్లబ్లో చేరాడు. రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి దేవర అయితే మాత్రం 135 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇక నెక్స్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ లిస్టులో స్థానం సంపాదించాడు. పుష్ప 2 ది రూల్ ఈ ఒక్క సినిమాతోనే 200 కోట్లకు పైగా థియేటర్కల్ రిలీజ్ బిజినెస్ సాధించి సంచలనం సృష్టించాడు. అయితే ఈ లిస్టులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రభాస్ భారీ ఆధిపత్యం కొనసాగిస్తుండగా రామ్ చరణ్ పెద్దితో తన సంఖ్యను పెంచుకున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ కూడా తమ రాబోయే ప్రాజెక్టులతో ఈ లెక్కలు మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా చూడాలి. చివరికి ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. 200 crores రిలీజ్ బిజినెస్ అనేది ఇప్పుడు కేవలం ఒక ఫిగర్ కాదు, అది హీరో మార్కెట్ బ్రాండ్ విలువ, ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ సూచించే బెంచ్ మార్క్గా మారింది. మరి మీ అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో ఈ లిస్టులో ఎవరి సంఖ్య వేగంగా పెరగబోతుంది? కమెంట్స్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.